తెలంగాణ వ్యాప్తంగా సర్వశిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె బాట పెట్టారు. గత ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టలేదంటూ ఈరోజు రోడ్డెక్కిన పరిస్థితి. గత 15 రోజుల నుంచి కలెక్టరేట్ దగ్గర నిరవధిక సమ్మె చేస్తున్నారు. అదే ఈరోజు ఇటు సిద్దిపేట ప్రధాన గూదల గిండా ఇటు ధర్నా చేస్తే అంటే ర్యాలీగా బయలుదేరారు. అసలు వీళ్ళు అంటే ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టలేదంటూ మాత్రం ఆరోపణ చేస్తున్నారు. వీళ్ళతో మాత్రం సమర శిక్ష ఉద్యోగులు ఉన్నారు. చెప్పండి అసలు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి, అసలు ఎందుకు ఈ సమ్మె బాట ఎంచుకున్నారు? నా పేరు క్రాంతి కుమారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నాము. మాకు 20 సంవత్సరాల నుంచి చాలని జీతాలతోటి వెట్టి చాకరీ చేయడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం కూడా మేము 23 రోజులు దీక్ష కొనసాగించినప్పుడు హన్మకొండలోని ఏకశిలా పార్కు దగ్గర జరుగుతున్న దీక్ష లోపలికి అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సార్ గారు వచ్చి మాకు ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే 100 రోజుల్లో ఛాయ్ తాగినంత సేపట్లో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. వారిచ్చినటువంటి హామీని మేము ఇప్పుడు అడుగుతూ ఉన్నాము. ఈ సంవత్సరం అవుతుంది ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా మమ్మల్ని రెగ్యులర్ చేయలేదు. మాకు అదేవిధంగా మాకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల మేము ఈ విధంగా సమ్మెను నిర్వహించడం జరుగుతూ ఉంది. 3 రోజులు రిలే నిరాహార దీక్షలు, తర్వాత ఈరోజు 11వ రోజు సమ్మె కార్యక్రమం చేయడం జరుగుతుంది. 11 రోజులు సమ్మె కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ చౌరస్తా నుంచి వెళ్ళి పాత బస్టాండ్లోని అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా పెద్ద 874 మందితోటి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీని మేము అడుగుతా ఉన్నాము. మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. మీరు ఇచ్చేటటువంటి జీతం మాకు ఎట్టి పరిస్థితుల్లో చాలడం లేదు. ఈ నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, హాస్పిటల్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. మీరు ఇచ్చేటటువంటి జీతంతో మేము పనిచేయడం కూడా చాలా కష్టమవుతుంది. కాబట్టి మమ్మల్ని వెంటనే గుర్తించి మాపై చిన్న చూపు చూపి మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. చెప్పండి, మీరు చెప్పండి ఎటువంటి హామీలు ఇచ్చారో, అసలు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? అయ్యా ప్రజాప్రభుత్వమా, 15 ఏళ్ల తర్వాత మేము మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని కోరుకుంటున్నాము. మేము కోరుకుంటే ఈ మాటలు కేవలము తూతూ మంత్రంగా మా ఉద్యోగాలు మా జీతంలోకి వెళ్ళి మా సాలరీ కట్ చేసి మాకే ఇస్తామనే తీరుగా మీరు మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి వెళ్ళి కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంక్షేమానికి మీరు ఖర్చు చేస్తున్నారు. ఇది కూడా సంక్షేమమే కదా. ఇన్ని వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైన ఉన్నారు. వీళ్ళందరి కుటుంబాలకు చేసేటువంటి మేలు సంక్షేమం కాదా? ఇలాంటి సంక్షేమాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. మాకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలా చనిపోయినటువంటి వాళ్లకు, ఉన్నటువంటి వాళ్లకు మాకు మినిమం టైం స్కేల్ను ప్రకటించాలి. మా ఉద్యోగాల్ని సాధ్యమైనంత తొందరగా మీరు ఇచ్చిన హామీ ప్రకారం, వరంగల్ ఇచ్చినటువంటి హామీ ప్రకారము మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. మా ఒక్క రాష్ట్రంలోనే కాదు, వివిధ రాష్ట్రాల్లో పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేసినటువంటి చరిత్ర ఉంది. వాళ్ళ రాష్ట్రంలో ఏ విధంగా సాధ్యమవుతుంది, మన రాష్ట్రంలో ఏ విధంగా సాధ్యం కాదు. ఒక్కసారి ఆలోచించండి. మా అందరి జీవితాలు ఈరోజు మీ యొక్క మాట పైన ఆధారపడి ఉన్నాయి. మీరు ఇచ్చిన మాట ప్రకారమే మేము అడుగుతున్నాము. మేమేం గొంతమ్మ కోరిక కోరతలేము. గత సంవత్సరంలో మీ డిమాండ్లు అన్నీ కూడా నా దృష్టిలో ఉన్నాయి, న్యాయమైన డిమాండ్లే అన్నటువంటి మీరు మరి ఈ న్యాయమైన డిమాండ్లు మీకు ఇప్పుడు గుర్తుకు రావట్లేదా ముఖ్యమంత్రి గారు? దయచేసి మేము ఈ ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము. మా బతుకులలో ఆశలు నింపండి, మా బతుకులలో దీపాలు నింపండి, మమ్మల్ని అభివృద్ధి చేసేలా చేయండి. జై ఎస్ఎస్ఏ. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి మీ డిమాండ్స్ ఏంటి, అసలు ఏం గౌరవుతున్నారు? సార్, మేము రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ విధానంలో నియమితులు అయ్యాము. ఇక్కడ మేము గత 20 సంవత్సరాలుగా నిరవధిక శ్రమకు గురవుతున్నాము. సార్, మాకు ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆవేదన ఉన్నది. మేము గతంలో 21 రోజులు సమ్మె చేశాము. ఆ సందర్భంగా వరంగల్లో పిసిసి రేవంత్ రెడ్డి గారు మాకు ఖచ్చితంగా మీకు ఛాయ్ తాగని సేపట్ల మీకు రెగ్యులర్ చేస్తాము, మీ అధికారంలోకి వస్తాయని చెప్పడం జరిగింది. మేము అదే విధంగా నెల రోజుల్లో చేస్తా అన్నారు. కానీ మీ నెల రోజులు కాదు, సంవత్సరం వరకు కూడా వేచి చూసాము. ఇప్పటి వరకు ఎటువంటి మాకు హామీ కానీ ఇవ్వడం జరగలేదు. అందు గురించి మేము 3 రోజులు రిలే నిరాహార దీక్షను తర్వాత సమ్మెను చేస్తున్నాము. సమ్మెలో భాగంగానే ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాబట్టి మా అందరికీ కూడా ఇందులో సార్ మీరు 6 గ్యారెంటీల పథకాలను అమలు చేయడమే కాదు, మా సమగ్ర శిక్ష ఉద్యోగులు కూడా విద్యాశాఖలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. మేము ఇక్కడ లేకపోతే విద్యాశాఖ అటువంటిది కుంటుపడుతూ ఉన్నది. చాలామంది పిల్లలు స్కూళ్ళకి వెళ్తామని ఏడవడం జరుగుతుంది. పేరెంట్స్ను కూడా చాలా ఇక్కడ గురవుతున్నారు పిల్లల బాధకి. కాబట్టి తొందరగా మా పట్ల నిర్ణయం తీసుకొని మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. అప్పటి వరకు మాకు పే స్కేల్ అమలు చేయవలసిందిగా కోరుతున్నాం సార్. జై తెలంగాణ, జై ఎస్ఎస్ఏ. గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం రాగానే
100% అంటే ఇటు రెగ్యులేట్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ హామీలన్నీ నిలబెట్టుకున్న దాఖలా లేదు. వెంటనే హామీలు నిలబెట్టుకొని మాకు ఒక ఆసరాగా నిలవాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. ఇక ముందు ఇక్కడైనా వెంటనే అమలు చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దర్శన్తో నాగరాజు, మెదక్ నుండి. మీరిచ్చిన హామీ కదా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు. మీరు 10 నిమిషాలలో పోయిన వాళ్ళు జరుగు.